వైభవ్ సూర్యవంశీ ఆర్ఆర్ యాజమాన్యానికి తలనొప్పిగా మారాడా? ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్ జట్టులోకి ఎంట్రీ ఇస్తే వైభవ్ని పక్కన పెట్టేస్తారా? ద్రవిడ్ సంజు మధ్య విభేదాలను వైభవ్ పెంచుతున్నాడా? ప్రస్తుతం క్రికెట్ కారిడార్లో వైభవ్ సూర్యవంశీ పేరు బాగా వినిపిస్తుంది. తొలి మ్యాచ్ తొలి బంతికే సిక్సర్ బాది తన పొటెన్షియాలిటీని చూపించాడు. అదే దూకుడును కొనసాగించి హాఫ్ సెంచరీ చేరువలో అవుట్ అయ్యాడు. కానీ తాను ఓ ఐపీఎల్ ప్లేయర్ అన్న విషయమే మర్చిపోయి గుక్కపెట్టి ఏడ్చుకుంటూ మైదానం వీడాడు. దాంతో కొందరు వైభవ్పై విమర్శలు చేశారు. తొలి మ్యాచ్లోనే ఇంత ఓవర్ యాక్షన్ పనికిరాదంటూ కామెంట్స్ చేశారు. కానీ తన మూడో మ్యాచ్లో భారీ సెంచరీతో అందరి నోళ్లు మూయించాడు. 17 బంతుల్లో 50, 35 బంతుల్లో సెంచరీ బాది ప్రపంచ క్రికెట్ని ఆకర్షించాడు. ప్రస్తుతం వైభవ్ సంజు స్థానంలో ఆడుతున్నాడు. సంజు గాయం కారణంగా జట్టుకు దూరం అవడంతో వైభవ్కి తుది జట్టులో అవకాశం వచ్చింది. అయితే సంజు తిరిగి జట్టులోకి వస్తే వైభవ్ని తప్పిస్తారా లేక సంజుకి ఇంకొన్నాళ్ళు విశ్రాంతి కల్పిస్తారా అనేది చూడాలి. ఈ విషయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వైభవ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా సంజు గాయంపై మాట్లాడిన ద్రవిడ్ సంజుకి మరికొంతకాలం రెస్ట్ అవసరమని చెప్పాడు. గాయం నయమవుతుందని, అయితే యాజమాన్యం సంజు విషయంలో తొందరపడాలి అనుకోవట్లేదని చెప్పాడు. తొందరపడి జట్టులోకి తీసుకుని సమస్యని మరింత పెంచాలనుకోవట్లేదన్నాడు. మరోవైపు వైభవ్ పై కూడా ఎక్కువ దృష్టి పెట్టాలనుకోవట్లేదని, కానీ అతని టాలెంట్ను ఎవరూ ఆపలేరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలను గమనిస్తే సంజు ఇంకొంతకాలం విశ్రాంతి మోడ్లోనే ఉండొచ్చని తెలుస్తోంది. అయితే వైభవ్ కోసమే సంజుని పక్కన పెడుతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.